వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ బాలసముద్రంలో అంగవైకల్యం పిల్లలకు 2 కోట్లతో వసతి గృహం, ఆడిటోరియం, పార్క్ సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. బాలసముద్రంలోని 30వ డివిజన్లో చిల్డ్రన్స్ పార్క్ ఆవరణంలో 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల నిధులతో నిర్మించబోతున్న అంగవైకల్య పిల్లలకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్కు సుందరీకరణ కోసం ఈరోజు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, కూడా చైర్మన్ ఎనుగల వెంకట్రామరెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నిర్మాణం చేపట్టే ప్రదేశాన్ని పరిశీలించారు. నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే కనీస బాధ్యత మనపై ఉందని అన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ హైడ్రా తరహా అక్రమ కట్టడాల నిర్మాణాలకు డీసీపీ అధికారిని నియమించబోతున్నామని, తద్వారా పట్టణంలో కబ్జాలకు గురైన పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ స్థలాలకు విముక్తి కానుందని, మహానగరంలో ఉన్న భద్రకాళి బన్, పద్మాక్షమ గార్డెన్, ఏకశిలా పార్క్, పబ్లిక్ గార్డెన్, ఇతర పార్క్ ఆవరణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ శాఖ వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యటనలో భాగంగా 30వ డివిజన్కు అందులో భాగంగా బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పార్కుని చాలా అందంగా తీర్చిదిద్దే విధంగా, పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా తీర్చిదిద్దే విధంగా అభివృద్ధి ప్రయాణంలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. చాలా మటుకు అన్యాక్రాంతమైనటువంటి పార్కులు కూడా ఉన్నాయి. పార్కు జాగాలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి అందులో భాగంగా నిన్న సిపి గారిని కలవటం జరిగింది. సిపి గారితో హైదరాబాద్ తిరిగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్, పద్మాక్షమ్మ గుట్ట ఇలాంటి పార్కులలో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోలింగ్, డ్రగ్స్ మరియు ఈ గంజా ఇట్లాంటి వాటిలలో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. వారు కూడా మంచిగా స్పందించి ఇమీడియట్ టీమ్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ, మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ గ్రీన్ ఈ రెండింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ వరంగల్ సిటీ మధ్యలో ఒక అందమైన పార్క్ ఉంది. అది కూడా చిల్డ్రన్స్ పార్క్ అనేది పబ్లిక్ గార్డెన్ అవి ఇవి మనకి వేరే రకంగా ఉన్నాయి, కానీ ఇది కేవలం పిల్లల కోసం అని ఏర్పాటు చేసిన పార్క్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టితోటి అన్నగారు 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అంతే వేగంగా జరగాలని ఆదేశించడం జరిగింది అధికారులని, డిఈ గారిని. మరియు ఇక్కడ హార్టికల్చర్ మున్సిపాలిటీ 2 సమన్వయంతో పనిచేసి ఈ పార్క్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే గారు నేను కూర్చొని ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయవచ్చో ఆలోచించుకొని కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులన్నీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చెప్పిన విధంగా, ఎంపీగా చెప్పిన విధంగా మనం హన్మకొండని, వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత బెస్ట్ సిటీగా మార్చుకోవడానికి అందరం కూడా కృషి చేయాలి. నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఉట్టి గవర్నమెంట్ చేస్తేనే కాదు, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పార్క్ని అడాప్ట్ చేసుకొని పిల్లలకు కావాల్సిన ప్లే గేమ్స్ కానీ అట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తే, స్పాన్సర్షిప్ డీటెయిల్స్ కావాలంటే మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి వాళ్ళ బ్రాండింగ్కి ఇచ్చుకుంటూ మనం పార్కింగ్ డెవలప్ చేయాలి. ఇది ఒకటే పార్క్ కాదు, సిటీలో ఎన్ని పార్కున్నా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ జల్ది అవుతుంది. ఇంకా గవర్నమెంట్ చేసేది పనులతో పాటు ప్రైవేట్ కూడా ముందుకు రావాలని చెప్పి మీ అందరి ద్వారా కూడా కోరుతున్నాను. ఎందుకంటే అది చాలా క్రిటికల్. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత బెస్ట్ సిటీ వరంగల్గా మనం మార్చేందుకు సీఎం గారు దృష్టాంత వరంగల్ మీద పెట్టినారు. ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఫార్మా సిటీ కానీ ఏమొచ్చినా కూడా వరంగల్ అభివృద్ధి కోసం కనుక మనం కూడా మన ఒక
సహాయం కూడా వారికి అందిస్తే బాగుంటుందని చెప్పి మేము అందరి ద్వారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, స్థానిక మాజీ కార్పొరేటర్ కేశిరెడ్డి మాధవిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, నాయని లక్ష్మారెడ్డి, బొంత సాగరం, వల్లపు రమేష్, పార్టీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.